అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఈ యొక్క మాట మనకి ఈ దినము ఇవ్వబడుతూ వచ్చింది. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. భయపడకము అంటే మనం అధైర్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనము ఏదో ఒక దానికి ఏదో ఒక పరిస్థితికి భయపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మనల్ని భయపడద్దని చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాట అనమాట. దేవుని యొక్క ఈ యొక్క బైబిల్ గ్రంథంలో భయపడకుడి, భయపడకము, భయపడకు అనేటువంటి మాట 366 సార్లు రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. ఎందుకంటే దినదినము మానవ జీవితంలో భయము అనేటువంటిది సంభవిస్తూనే ఉంటుందన్నమాట. అది ఎలాంటి భయమైనా కావచ్చు, ఆరోగ్య సంబంధమైనటువంటి భయం కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వలనైనటువంటి భయం కావచ్చు, లేకపోతే మన అధికారుల ద్వారా మనకు వచ్చేటువంటి భయం కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఏదో ఒక భయముతో, లేకపోతే భవిష్యత్తును గూర్చినటువంటి భయంతో కూడా, లేకపోతే రేపు ఏమవుతుందో, ఈరోజు జరుగుతుంది, రేపటిని గూర్చినటువంటి భయము అనేది మానవిక జీవితంలో ఉండటం సహజం. కనుకనే దేవుడు దినదినము మనల్ని ధైర్యపరచు నిమిత్తమై 366 సార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో భయపడకుము, భయపడకుడి అనేటువంటి మాట రాయించి ఉన్నట్లుగా భక్తులు చెప్తూ ఉంటారనమాట. అలాగునే రాయబడి ఉన్నది కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ దినాన మనల్కి ఏం చెప్తూ ఉన్నాడంటే, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. అంటే మనము భయపడుతూ మన యొక్క జీవన విధానమును కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు ఏ ఇబ్బందిలో అయినా ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, అది ఒకవేళ అసాధ్యమైనటువంటి సమస్య కావచ్చు, నీవు సాధ్యం చేయలేని సమస్య కావచ్చు. అయితే నేను ఈ దినాన నీతో చెప్పేటువంటి విషయం ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు భయపడద్దు, నువ్వు నా బిడ్డవు కనుక నేను ఖచ్చితంగా నేనేం చేస్తాను, నీకు సహాయం చేస్తాను అనేటువంటి వాగ్దానమును దేవుడు మనకు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి యొక్క సహాయము మనం కూడా పొందుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క మాట చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట ఒకటే కాదు, కానీ పైన మనం చూస్తే చాలా ఆశీర్వాద సంబంధమైనటువంటి ధైర్యపరిచేటువంటి మాటలు మనము ఈ యొక్క 10వ వచనం నుంచి కూడా మనము చదవవచ్చు. అయితే ఈ ధైర్యపరిచేటువంటి మాటలు దేవుడు ఎవరికి చెప్తూ ఉన్నాడు అనేది మనము ఇదే అధ్యాయంలో కొన్ని పై వచనాలు మనం చూసినట్లయితే 8వ వచనంలో మనము చూస్తాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకునేటువంటి యాకోబు అంటూ ఉన్నాడు. తర్వాత నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అంటే ఇక్కడ ఎవరితో ఈ మొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడంటే, ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. సేవకుడు మొట్టమొదటిగా, రెండవదిగా ఏర్పరచుకొనినటువంటి వారు, తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే స్నేహితులు. ఈ 3 విషయాలు మనకి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా చూడవచ్చు. అయితే ఎవరైతే దేవుని సేవకులుగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారైతే ఉంటూ ఉన్నారో, ఎవరైతే దేవునికి స్నేహితులుగా ఉంటూ ఉన్నారో, ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలు అంటూ వచ్చాడు, యాకోబు అంటూ వచ్చాడు, అబ్రహాము అంటూ వచ్చాడు. అయితే మనము ఇజ్రాయేలులం కాదు కదా, మనం యాకోబులం కాదు కదా, మనం అబ్రహాములం కాదు కదా, అయితే మనతో ఈ మాట చెప్పటం లేదని అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనతోనే చెప్తూ ఉంటూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే తన యొక్క స్వరక్తము ఇచ్చి మనల్ని కొని, ఆయన సంపాదించుకొని, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడో, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాతంత్రంలోనికి, వాగ్దాన దేశంలోనికి మనం కూడా వెళ్ళటానికి మనము స్వతంత్రంగా చేయబడుతూ వచ్చాం. అబ్రహాము సంతానం కాకపోయినప్పటికీ కూడా మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ యాకోబుని ఏర్పరచుకున్నాడు, అలాగనే మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు.
యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడు అంటాడు కదా, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను. అంటే మనం కూడా ఏర్పరచుకునబడినటువంటి వారమే, మనం కూడా దేవుని బిడలమైనటువంటి వారమే. మనం ఎల్లప్పుడూ దేవుని సేవిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని పని కొరకు ప్రయాసపడుతూ, మన యొక్క జీవన విధానంను కొనసాగించుకుంటూ కూడా దేవునిలో నువ్వు కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా నీవు కూడా దేవుని సేవకుడవే అని చెప్పవచ్చు అనమాట. దేవుని సేవించేటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క సేవకుడే. దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏర్పరచబడినటువంటి సహోదరుడే, సహోదరినే. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. స్నేహితుడుగా చేయబడాలంటే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనము చూస్తాం. అయితే అబ్రహాము స్నేహితుడిగా చేయబడుతూ వచ్చాడు. అబ్రహాము తన యొక్క జీవితంలో తనకున్నటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసం ద్వారా, అచంచలమైనటువంటి విశ్వాసం ద్వారా ఆయన దేవునికి స్నేహితుడిగా చేయబడుతూ వచ్చాడనమాట. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే దేవుని స్నేహితులుగా మనము ఎలాగూ కాగలుగుతాము అనేది దేవుని వాక్యంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చిందనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురో. ఇక్కడ మనకు చక్కటి మాట రాయబడుతూ ఉన్నది. దేవుని యొక్క స్నేహితులంగా మనం ఎలాగూ అవ్వగలుగుతాము. నిజంగా అబ్రహాము తన యొక్క జీవితంలో ఈ యొక్క మాటను నెరవేర్చిన కారణాన్ని బట్టి తను దేవునికి స్నేహితుడిగా అవుతూ వచ్చాడు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, అదేవిధంగా యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో, తర్వాత 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనంలో, ఈ 3 చోట్ల దేవుని యొక్క గ్రంథంలో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడుగా చెప్పబడుతూ వచ్చాడనమాట. నిజంగా అలాగూ అబ్రహాము చెప్పబడినటువంటి కారణం ఏంటంటే, దేవుడు తన జీవితంలో ఏదైతే ఆజ్ఞాపించాడో అది తప్పకుండా అబ్రహాము చేశాడు. ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించాడు గనుకనే తప్పకుండా ఈ యొక్క మాట దేవుని యొక్క వాక్యంలో అబ్రహామును గురించి చెప్పబడుతూ వచ్చిందనమాట. దేవుడు మనకి జీవితంలో మనకంటే ముందుగా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటివిగా మనకు 2 ఆజ్ఞలు చెప్పబడుతూ వచ్చాయి. ఈ యొక్క 12 ఆజ్ఞలన్నిటినీ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆజ్ఞలు ఆల్రెడీ ముందుగానే చెప్పబడ్డాయి అన్నమాట. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆజ్ఞాపించిన వాటిని అని దేవుడు అనట్లేదు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరిస్తే నా స్నేహితులు అవుతారు అనేటువంటి మాట ఇక్కడ రాయబడలేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మాటను బట్టి ఆల్రెడీ నేను మునుపు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు అనుసరిస్తూనే ఉంటారు. నేను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను, అయినా నేను దేవునికి స్నేహితుడిని కాలేకపోతున్నానేంటి అనే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని. అంటే దినదినము దేవుడు ఒక్కొక్క మాటను, ఒక్కొక్క ఆజ్ఞను మన జీవితంలో ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మాట చెప్తూ ఉంటాడు. మన జీవితానికి సంబంధించినటువంటివి దేవుని యొక్క ఉద్దేశంలో మన ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. నా జీవితంలో దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. తర్వాత నీ యొక్క స్నేహితులైనటువంటి వారు, నీ పొరుగువారైనటువంటి వారు, నీ యొక్క రక్త సంబంధులైనటువంటి వారు, నీ ఇంటి వారే కావచ్చు, నీ సంఘస్థులే కావచ్చు, ఒక్కొక్కరి జీవితంలో దేవుడు వివిధ రకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి జీవిత విధానంను దేవుడు ఒక్కొక్క విధంగా నడిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరిని పేదరికాన్ని గుండా తీసుకుని వెళ్తూ ఉంటాడు, ఒక్కొక్కరిని అనారోగ్య పరిస్థితి గుండా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఆయన సరిచేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో దేవుడు ఏది చెప్తూ ఉన్నాడో అది నీవు చేయాలి. అప్పుడే మనం ఏమవుతాం? దేవునికి స్నేహితులుగా అవుతాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క ప్రత్యక్షత ఒక రీతిగా ఉంటుంది, యోసేపు యొక్క ప్రత్యక్షత వేరే విధంగా ఉంటుంది, తర్వాత దావీదు యొక్క ప్రత్యక్షత వేరే విధంగా ఉంటుంది, అదేవిధంగా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈ విధంగా మనం దేవుని వాక్యంలో చూస్తే ఎస్తేరు, రూతు,
భక్తులైనటువంటి వారందరూ వారి యొక్క జీవన విధానంలో అందరికీ ఒకటే ప్రణాళిక, ఒకటే విధానం అనేది లేదు. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఒక్కో విధంగా నడిపిస్తూ వారిని హెచ్చిస్తూ వచ్చాడనమాట. అదేవిధంగా నీ జీవితంలో నీ హెచ్చింపుకు దేవుడు నీకు సహాయం చేయటానికి నీ స్నేహితుడుగా ఉండి, నీవు ఆయన స్నేహితుడుగా ఉండి ఆయన నీకు సహాయం చేసేటువంటి విధానంలో, దినదినము నిన్ను ధైర్యపరిచేటటువంటి విధానంలో దేవుడు నీ పక్షాన ఉండి నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించేటువంటి ఆ యొక్క అనుభవం నీవు కలిగి ఉండాలంటే ఏర్పరచబడినటువంటి వాడుగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క సేవకుడుగా ఉండాలి. అంతే మాత్రమే కాదు, కానీ దినదినము దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడో, దినదినము ఏదైతే దేవుడు నీకు చెప్తూ ఉంటూ ఉన్నాడో దానిని నీవు చేసేటువంటి వాడుగా ఉండాలి. అప్పుడే నీవు ఏమవుతావు? దేవుని యొక్క స్నేహితుడవైతావు. అప్పుడే దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. నీకు సహాయం చేస్తానని చెప్చు నిజంగా కుడి చేతిని పట్టుకునేటువంటి వాడుగా ఉంటాడనమాట. దేవుడు తన యొక్క జీవితంలో మన యొక్క జీవితాల్లో దినదినము దేవుడిచ్చేటువంటి మాటను ఎరుగుతూ ఉంటూ ఉన్నామా? అసలు దినదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా అనేది మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవునితో సన్నిహితులుగా ఉండేటువంటి వారితోనే దేవుడు మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. వారి యొక్క హృదయాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ, రక్షణ జీవితంను భద్రపరుచుకుంటూ, భయముతో వణుకుతో కొనసాగుతూ ఉన్నటువంటి వారితోనే దేవుడు మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి వారితోనే దేవుడు మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడనమాట. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడా? దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఉన్నామా అనేది ఇది మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అటువంటి అనుభవంలో లేకపోతే, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నీ యొక్క వాక్యాన్ని నాకు అర్థమయ్యే విధానంలో చెప్పు. నేను నీ యొక్క వాక్యంతో దేవుడు దినదినం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించుకోలేకపోతూ ఉంటాం. అలాగూ గ్రహించుకోవటానికి దేవుని యొక్క చిత్తమును దినదినము మన యొక్క జీవితంలో ఏదైతే ఉంటున్నదో దాన్ని గ్రహించుకుంటూ ముందు కొనసాగినప్పుడు మనం కూడా దేవుని స్నేహితులంగా పిలువబడుతూ వస్తాం. అప్పుడు మనల్ని కూడా దేవుడు తన యొక్క చేయితో మన యొక్క కుడి చేతిని పట్టుకొని ఆయన మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ మనల్ని ధైర్యపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అలాగున ఏర్పరచబడినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో లోకం నుండి వేరైపోయి మనం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జీవిస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉంటున్నటువంటి మనము దేవుని స్నేహితులంగా చేయబడుతూ, ఆయనను సేవిస్తూ, ఆయనకు సన్నిహితులంగా ఉంటూ, ఆయన స్వారూప్యంలోనికి మనం తీసుకుని రాబడుతూ, ఆయన యొక్క చిత్తమును నెరవేరుస్తూ, ఆయన యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి జీవితాన్ని మనము ఆయనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరే సహాయకర్త. ఇజ్రాయేల్ దినాల్లో ఆయన సహాయం చేస్తూ ఉన్నటువంటి దేవుడుగా మనము చూడవచ్చు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మనకు సహాయకర్తగా కనబడతాడనమాట. సహాయం చేయటానికి ఒక మూలం అనమాట ఆయన మాత్రమే. ఆయన తప్ప సహాయం చేయటానికి అర్హులైనటువంటి వారు, ధారాళమైనటువంటి వారు, దయగలిగినటువంటి వారు ఎవరనూ లేదు. మనం అనుకోవచ్చు, మా యొక్క స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నాకు సహాయం చేస్తారు, మా తల్లిదండ్రులు సహాయం చేస్తారు, మా సహోదరులు సహాయం చేస్తారు. నిజంగా ఆ యొక్క సహాయం చేసే గుణం ప్రభు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా నీకు సహాయం చేయలేరనమాట. అంటే వారు సహాయం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క కృపే. దేవుడు సహాయకర్తగా ఉండి వారికి సహాయం చేసేటువంటి గుణం ఇచ్చి మీకు ఆ యొక్క సహాయం అందిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మన జీవితంలో వారి సహాయం చేసినటువంటి మనుషులను మనం పొగడటానికి, వారిని గనపరచడానికి దేవుడు మనకి సహాయం చేయటం లేదు. కానీ ఎవరి చేతనైతే దేవుడు నీకు సహాయం అందిస్తూ ఉంటూ ఉన్నాడో, ఎవరి ప్రేరేపణ ద్వారా నీవు సహాయం పొందుతూ ఉన్నావో, ఆ ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవాది దేవుణ్ణి నేను గనపరచవలసినటువంటి వారంగా
ఉంటూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు మన యొక్క జీవితాల్ని ఉంచుటకు దేవుని యొక్క సహాయం కొరకు మనము వేడుకొందుముగాక. ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారంగా, ఆయనను సేవించినటువంటి వారంగా, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన దినదినము మనకు చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనము సరిచేసుకుంటూ, చక్కచేసుకుంటూ, ఆయన చిత్తానికి లోబడుతూ మనము ముందుకు కొనసాగి ఆయన స్నేహితులంగా మనము చేయబడుదుముగాక. చేయబడినటువంటి మనము ఆ యొక్క వాగ్దానమును కూడా స్వతంత్రించుకుందుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.